నాగర్ కర్నూలు జిల్లా వనపట్ల గ్రామంలో వర్షానికి కట్టె మిద్దె కూలి నలుగురు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అన్ని విధాల వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో తిమ్మాజీపేటలో ఘటన మరొక ముందే వనపట్ల గ్రామంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. మృతుల దహన సంస్కారానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో చర్చించామని, మృతదేహానికి 4 లక్షల రూపాయల పరిహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల్లో అనేక ఇళ్లు నేలమట్టానికి సిద్ధంగా ఉన్నాయని, అధికారులు వెంటనే గుర్తించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వనపట్ల గ్రామానికి చెందిన ఒక కుటుంబం, పేద కుటుంబం, చెత్త కూలి కట్టెకప్పు కూలి, 3 పిల్లలు, చిన్న పసిపిల్లలు, వారి తల్లి చనిపోవడం జరిగింది. దురదృష్టకరం. వెంటనే మన నియోజకవర్గంలో, మన తిమ్మాజీపేటలో జరిగిన సంఘటన మర్చిపోకముందే వనపట్ల గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరగడం, వారి తండ్రి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు, ఇప్పుడే చూసి రావడం జరిగింది. దురదృష్టకరం. ఇటువంటి ఇది నేచర్ విధించిన ఈ డిజాస్టర్ను మనము ఆపలేము, కానీ ఇది చాలా బాధాకరం. ఖండిస్తూ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అది ఎంఆర్ఓ గారికి చెప్పడం ఏంటంటే, ఈ వర్షాకాలంలో మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఇటువంటి ఇళ్లు కట్టెకప్పు. అలాగే ఈ ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇళ్లు కుప్పకూలి ఇంట్లో నిద్రిస్తున్న పద్మతో పాటు ఆమె 2 కుమార్తెలు తేజస్విని, వసంత, కుమారుడు రిత్విక్ చనిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇట్లా జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ హాస్పిటల్లో ఫాదర్ జాయిన్ అయి ఉన్నారు. సో ఆయనను ఒకసారి చూసేసి ఎలా ఉన్నారనేది అన్ని రకాలుగా మెడికల్గా వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హాస్పిటల్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేసినాం. అవన్నీ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వేసుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మనకి ఇమీడియట్గా ఈరోజు GOMS నెంబర్ 2 ప్రకారం మనము గవర్నమెంట్కి ప్రతి దానికి కూడా 4 lakhs ఈచ్ పర్సన్కి కూడా 4 lakhs వచ్చేటట్టు ఇమీడియట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీకి అన్ని రకాలుగా మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వనపట్ల జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ హాస్పిటల్లో ఫాదర్ జాయిన్ అయి ఉన్నారు. సో ఆయనను ఒకసారి చూసేసి ఎలా ఉన్నారనేది అన్ని రకాలుగా మెడికల్గా వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హాస్పిటల్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేసినాం. అవన్నీ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వేసుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మనకి ఇమీడియట్గా ఈరోజు GOMS నెంబర్ 2 ప్రకారం మనము గవర్నమెంట్కి ప్రతి దానికి కూడా 4 lakhs ఈచ్ పర్సన్కి కూడా 4 lakhs వచ్చేటట్టు ఇమీడియట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీకి అన్ని రకాలుగా మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాల